మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు సినీ నటుడు అక్కినేని నాగార్జున. నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో కోర్టు ముందు వాంగ్మూలం ఇచ్చారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలు అన్ని అసత్య ఆరోపణలని తెలిపారు. బాధ్యతాయుతమైన మంత్రి హోదాలో ఉండి ఇలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రైట్, ఇక కోర్టులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ప్రస్తుతం జీ తెలుగు చేతిలో ఉంది. దానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అక్కినేని కోర్టు హాజరయ్యి మొత్తం 25 నిమిషాల పాటు తను కోర్టులో ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 25 నిమిషాల పాటు మొత్తం కొండా సురేఖ పైనే ప్రత్యేకంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, డిఫమేషన్ కేసు నమోదు చేయాలి, భవిష్యత్తులో ఈ రాజకీయ నాయకురాలు ఎవరిపైన ఈ రకమైనటువంటి సంచలనమైనటువంటి కామెంట్ చేయకూడదు అంటూ కూడా అక్కినేని నాగార్జున ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనకు స్క్రీన్ పైన ప్రత్యేకంగా కనబడతా ఉంది. ఈ 2 పేపర్లతో కూడినటువంటి స్టేట్మెంట్ ని అక్కినేని నాగార్జున ఈరోజు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ ముందు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మన చేతిలో కనబడతా ఉంది జీ తెలుగు స్క్రీన్ పైన. ఈరోజు నాగార్జున అనేక కీలకమైనటువంటి విషయాలు ఈ స్టేట్మెంట్లో ప్రస్తావనకు తీసుకొచ్చాడు. ఇప్పటి వరకు బయటికి తెలియనటువంటి కొన్ని విషయాలు కూడా పర్సనల్గా తను కోర్టులో అపియర్ అయ్యి మెజిస్ట్రేట్ ముందు తను ఎదుర్కొన్నటువంటి సమస్యలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. కేవలం కీలకమైనటువంటి కొన్ని అంశాల విషయానికి వెళ్దాము. ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు అనేది. ఐ ఆమ్ ది కంప్లైనెంట్ హియర్ and I am an established actor in the Telugu film industry with a career spanning nearly 4 decades, and I have garnered widespread recognition as a leading actor, producer, television host and studio owner. I have acted in over 90 films across Telugu, Hindi and Tamil languages. I am the son of the legendary actor Akkineni Nageshwar Rao. Through my own efforts and talent, I have carved out my identity and I have been honored with numerous prestigious awards including 9 Nandi Awards, 3 Filmfare Awards, South and National Film Award, special mention in 1998 అంటూ మొదటి పేరాలో నాగార్జున ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రెండో పేరా విషయానికి వస్తే మై ఫ్యామిలీ ఆల్సో enjoys immense reputation and respect in the eyes of the public. My son Naga Chaitanya is also a successful and acclaimed actor in the Telugu film industry, continuing my family legacy in cinema. Additionally, my son former spouse Samantha is a celebrated actress with a significant following and a reputation in her own right. Although their marriage in the year 2017 ended in a divorce due to the personal differences in the year 2021, both individuals continue to be respected for their professional and maintain a dignified public image అంటూ కూడా నాగార్జున సమంత జరిగినటువంటి పెళ్లి ఆ తర్వాత విడిపోవడానికి సంబంధించి రెండో పేరాల్లో కూడా దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ది అక్యూజ్డ్ నిందితురాలు అంటూ నాగార్జున స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నిందితురాలు శ్రీమతి కొండా సురేఖ ఈజ్ ఏ well-known politician figure and currently serves as a Minister for Forest, Environment and Endowments in the Government of Telangana. She represents the Warangal East constituency in the Telangana Legislative Assembly and she holds significant influence and her statement carry considerable weight in the public domains అంటూ మూడో పేరాలో అక్కినేని నాగార్జున ఇచ్చినటువంటి స్టేట్మెంట్. 4వ పేరా విషయానికి వద్దాం. ది అక్యూజ్డ్ while speaking to media 02/10/2024 while attending Gandhi Jayanti program at Bapu Ghat, Langar House, Hyderabad, made defamatory statements concerning my family and me and was shocked to see video clips of the defamatory statement being widely circulated on various social media platforms including YouTube, Facebook, Twitter and WhatsApp. The statements falsely claims and misleads the public into believing that the cause of the divorce between Naga Chaitanya, my son, and his ex-wife Samantha was linked to a purposed illicit demand for him made by Sri K.T. Ramarao KTR. To accused has specially stated that ఇక్కడ కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. ది అక్యూజ్డ్ హ్యాస్ ఇన్యూస్టెడ్ ఇన్ ఏ డిగ్రాటరీ మేనర్ Sri K.T. Ramarao put forward and indecent proposal me to regarding
Miss Samantha and further implied that I supported this alleged interest of Srimati KT Ramarao and force Samantha to comply with the illicit demands to Sri KT Ramarao is exchange for not demolishing the N-Convention Center owned by my family and incident ultimately led to the divorce అంటూ కూడా మొదటి పేజీలో తన కుటుంబం, తన N-Convention, తన సమంత మాజీ కోడలకు సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు. రెండో పేజీలో ఐ హ్యావ్ డౌన్లోడెడ్ ది video and other news websites reporting the statements of the accused and filed the video, the printouts of the websites along with the complainant in the accordance with law. The statement has been extensively reported by various news channels and newspapers of the websites and YouTube channels. All the imputations made by the accused in the defamatory statement and entirely innocent, baseless and false. The defamatory claims were made without my veracity of or truth. The accused deliberately spread these imputations for politician gain and sensationalism and with the sole intention of damaging my personal, professional and my family reputation, fully aware of their falsity. After the defamatory statement made by the accused, I received numerous phone calls from the family members, friends, colleagues and others who were concerned and sought clarification. Among the many people who inquired, two individuals, Miss Erlagadda Supriya and Mr. Venkateshwarlu Metla, contacted me on 3/10/2024 expressing their distress over the defamatory news. I was forced to express the falsity of the imputation in the great detail following with their apprehensions and anxieties were dispelled అంటూ కూడా అక్కినేని నాగార్జున ఈరోజు నాంపల్లి కోర్టులో ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తన పరువుని అప్రతిష్ట పాలు చేశారు, పరువును దిగజార్చారు, సోషల్ మీడియాలో తన పరువుని దిగజార్చే విధంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. కొండా సురేఖ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సింది అంటూ కూడా కోర్టులో ఈరోజు నాగార్జున ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సందీప్. రైట్, థ్యాంక్ యూ రవితేజ.